హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీ అందరికీ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటి అని అంటే మన బీసీలు, ముఖ్యంగా బీసీలు ఎదుగుదల కోసం మీరేం ప్రయత్నం చేస్తున్నారు, మీరేం చేస్తున్నారు? మనకి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు కాబోతుంది, పూర్తవబోతుంది. కాబట్టి మనకి ఇప్పటి వరకు మీరు సాధించింది ఏంటి, ఏం సాధించగలిగారు చెప్పండి. రామచంద్ర యాదవ్ గారు మన కోసం వచ్చేంత పోరాటం చేస్తుంటే ఫేస్బుక్లో రామచంద్ర యాదవ్ గారు వీడియోలకి పెట్టే కామెంట్లు చూస్తుంటే మన యాదవులు కూడా, బీసీలు కూడా, మన అనుకున్న వాళ్ళు మన మీద అలాంటి కామెంట్లు పెడుతుంటే చాలా దౌర్భాగ్యం కదా, చాలా బాధాకరం అనిపించుద్ది. అది మీకు అర్థం కాదులే, ఎందుకంటే చేతిలో ఫోన్ ఉంది, చదువుకున్నాం, నొక్కటమే కదా ఫోన్లో పెట్టేయచ్చు. ఎదటోడు ఎంత బాధపడితే మనకేంటి అనే ఫీలింగ్. అంటే ఇదంతా మీరు ఎవరి కోసం చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారు? సరే, మనకి 78 సంవత్సరాల లోపు మన కోసం పోరాడే వాళ్ళు ఎవరో లేక, గత్యంతరం లేక మనం ఇతర పార్టీలకి సపోర్ట్ చేసాం. ఇప్పుడు మన కోసం ఒక నాయకుడు వస్తే తన సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని మన కోసం కష్టపడుతుంటే మనం ఏం చేస్తున్నాం? కొంతమంది కష్టపడుతుంటే మనం ఏం చేస్తున్నాం? ఆయన మీద బ్యాడ్ కామెంట్లు పెడుతున్నాం. ఆ కామెంట్లు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందో మాకు అయితే తెలియదు, కానీ మాకు మాత్రం రక్తం సలసల మరిగిపోతుంది. ఎందుకనంటే ఇంకా ఈ దౌర్భాగ్యకు బతుకు ఎన్నాళ్ళు బతుకుతారు వీళ్ళు? ఏంటి ఆ కామెంట్లు ఏంటి? అసలు దేనికి మీరు ఇతర పార్టీలకి అంటే మీరు కొమ్ము కాస్తున్నారు అని అంటే మీ ఇంట్లో పింఛన్ రాదనా ఎదురు తిరిగితే, లేదా మీకు వచ్చే ఆదాయం రాదనా, లేకపోతే మీకు ఏదన్నా ఒక సాయం కావాలంటే చేయరనా? రామచంద్ర యాదవ్ గారు మీకు చేసి పెడతారు అవన్నీ. మీకు ఏదన్నా సాయం కావాలని అంటే, అన్న నాకు ఈ హెల్ప్ చేసి పెట్టానంటే తప్పకుండా చేసి పెడతారు. మీరు నిజంగా మీ ఆ హెల్ప్ అనేది మీకు అవసరం అవుతే తప్పకుండా చేసి పెడతారు. దానికోసం నువ్వు ఇంకొకరికి గొడిగం చేస్తావా, ఇంకొకరికి బానిస అవుతావా? సరే, ఇప్పుడు నువ్వు బానిస అయ్యావు అంటే నువ్వు రేపు భవిష్యత్తు తరాలను కూడా బానిసలను చేస్తావా? అది ఎంతవరకు కరెక్టు? నీకు నువ్వు బానిస అయ్యే హక్కు నీకున్నా, భవిష్యత్తు తరాలకి బానిసలను చేసే హక్కు నీకు లేదు. వాళ్ళ కోసమన్నా నువ్వు మారాలి అని నీకు అనిపించట్లేదా? ఒక సమస్య మనకు వచ్చినప్పుడు మనందరం కలిసి దాన్ని ఎదుర్కోలేమా, మనం సాధించుకోలేమా? మీరంతా ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నారు? మీరంతా ఎందుకు ఆచరించలేకపోతున్నారు? రామచంద్ర యాదవ్ గారు కోసం మీరెందుకు ఫైట్ చేయలేకపోతున్నారు? ఆ కామెంట్లు ఏంటి? ఆ కామెంట్లు చూస్తుంటే ఎంత బాధేస్తుందో తెలుసా? ఎంత బాధేస్తుందంటే అంత బాధేస్తుంది. ముఖ్యంగా ఒకటి చెప్తాను, అదేంటి అని అంటే, ఇప్పుడున్న రాజకీయ నాయకులు, పొద్దున్నే నేను ఫేస్బుక్లో ఒక కామెంట్ చూసా, మీకు నెక్స్ట్ సీఎం ఎవరవుతారు? జగన్మోహన్ రెడ్డి అవ్వాలి, తెలుగుదేశం అసలు సరిగ్గా చేయట్లేదు, ఏదో ఎక్సెట్రా అని ఒక పోస్ట్ వచ్చింది. అంటే తెలుగుదేశం పోతే వైసీపీ అయితే తెలుగుదేశం, అంతే. ఇంకా మనం ఏమైపోవాలి అంటే, ఇక మనం ఎప్పుడు వాళ్ళకి ఓడిగం చేస్తూనే ఉండాలా? మనం ఎప్పుడు వాళ్ళకి దాసోహం అంటూనే ఉండాలా? ఎదురు తిరిగిన వాళ్ళ మీద కేసులు పెడతారా? ప్రశ్నించిన వాళ్ళని అరెస్ట్ చేపిస్తారా? సరే, ఈ 3 సంవత్సరాలు మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తారు. తర్వాత మీకు మమ్మల్ని హింసపెట్టినందుకు మేము మీకు ఓట్లు వేస్తామా? మీకు ఓట్లు వేస్తామా? మా వెనకాల ఎంతోమంది ఉంటారు, ఆ ఓట్లన్నీ మీకు మేము పండిస్తామా? మళ్ళీ మీరు మొదటికే వస్తారు. అప్పుడు అది ఆలోచించుకుని సామాన్యుల్ని అరెస్ట్ చేయించకండి. మీకు ఎదురు తిరుగుతున్నారని వాళ్ళ బాధ, వాళ్ళ ఆవేదన, వాళ్ళు అడుగుతారు, వాళ్ళు ప్రశ్నిస్తారు, వాళ్ళు ఓటేశారు కాబట్టి. ముఖ్యంగా ఒక విషయం, మాకు దోమలు పీక్కు తింటున్నాయి మమ్మల్ని.
నిద్రాహారాలు ఉండట్లా. ఆ ఆలౌట్లు, ఆ సాంబ్రాణి పుల్ల వెలిగిస్తుంటే మాకు దగ్గు వచ్చేసేసి ఊపిరి అందట్లేదు. అలా అని మాకు దోమలు కొట్టించండి అని చెప్పేసి ఎంతోమందిని మెసేజ్లు పెట్టి అడుగుతుంటే మాకెవరు ఏం చేయట్లా. మరి మరి ఓన్లీ దోమల ముందే కొట్టించిన ప్రభుత్వం అతికి మించిన సాయం మాకు అవసరం వచ్చినప్పుడు చేయగలుగుతుందా? చేయదు. గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరి దగ్గరికన్నా సాయానికి వెళ్తే వాళ్ళకి 5,000 ఇవ్వండి, వీళ్ళకి 10,000 ఇవ్వండి అంటారే తప్ప వాళ్ళు ఓన్గా మీకు సాయం చెయ్యరు. ఈ రోజున చేస్తారు అని చేస్తానికి కొంతమంది ముందుకు వస్తున్నారని అంటే రామచంద్ర యాదవ్ గారు ఉన్నారనే భయం, దడ. ఎందుకంటే ఈ రోజున ఈ సాయం వీడికి మనం చేయకపోతే రేపొద్దున రామచంద్ర అనేవాడు మధ్యలో దూరిపోతాడు అనే భయంతో చేస్తున్నారు. ఏదన్నా చేసినా ఈ రోజున ఒక బీసీ జోలికి రావాలంటే భయపడుతున్నారు. అది ఎందుకు అని అంటే అక్కడ రామచంద్ర యాదవ్ గారు నిలబడుతున్నారు. ఈ రోజున ఒక రజకుల్ని చాలా దారుణంగా కమ్ము వాళ్ళు కొట్టారంట ఆ రజకులు ఈ రోజున రామచంద్ర యాదవ్ గారి దాకా వెళ్ళింది ఆ విషయం. ఇప్పుడు ఆయన దాని గురించి పోరాడటానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఆయన దగ్గరికి ఒక సమస్య వెళ్ళిందంటే దాన్ని తాడో పేడో తేల్చేదాకా వదలరు. అలాంటి దమ్మున్న నాయకుడు ఈ రోజున రాజకీయ నాయకులు గుండెల్లో గుబులు పుడుతున్నాయి. ఆ గుబులు అది ఏంటంటే దాన్ని కక్కలేక మింగలేక ప్రశ్నిస్తే ఎక్కడ పెద్దోడైపోతాడోనని వేరే రకంగా ఆయన టార్గెట్ చేస్తున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుంటున్నారు, ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుంటున్నారు. అడ్డం పెట్టుకుని ఆయన ఎక్కడికక్కడికి దిగ్బంధనం చేయాలని చూస్తున్నారు. అయినా ఒకే ఒక్క మగాడు అన్నట్టుగా వాళ్ళకి ఏది చేసినా సరే దాన్ని ఎదిరిస్తూ దాన్ని పోరాటాన్ని విజయవంతం చేస్తున్నాడు. ఒక స్కారేడ్ అవని, ఒక రాజీపేట అవని, ఒక కదిలి అవని, అలాగే కొన్ని ఊళ్ళల్లో కొన్ని మంచి పనులు అంటే ఎవరన్నా చనిపోయినా వెళ్ళి సాయం చేస్తున్నారు, ఎవరికైనా కష్టం వచ్చినా వెళ్ళి సాయం చేస్తున్నారు. మొన్న తురకపాడులో కూడా అలా జరిగితే కూడా వాళ్ళు ఇంటింటికి ఆర్థిక సాయం చేసి వచ్చారు. ఇంటికి 10,000 చొప్పున 50 కుటుంబాలకు చేశారు. మరి ఇంత సాయం ఎందుకు చేస్తున్నారు? మన కోసం. అంటే మన బతుకులు ఒకళ్ళకి వాళ్ళ కింద ఎప్పుడు బానిసల్లాగానే ఉండాలా? మనం ఎందుకు మేలుకోకూడదు? మనం ఎందుకు రాజ్యాధికారం తెచ్చుకోకూడదు? మన బతుకులు ఇలాగే ఎందుకు ఉండాలి? వాళ్ళే ఎందుకు ఏలాలి? 3% ఉన్న కమ్ము వాళ్ళ అవనండి, రెడ్డి వాళ్ళ రెడ్డిలా ఉన్నవండి, ఇంకా వీళ్ళేనా? ఇంకా మనం అధిక శాతం అని చెప్పుకోవడంతోనే మన జీవితాలు వెళ్ళిపోతున్నాయా? ఎందుకు అధిక శాతం అని చెప్పుకోవడం ఎందుకు? అలాంటప్పుడు మనం ఏడవలేనప్పుడు అధిక శాతం మేము ఉన్నామని ఎందుకు? ఆ పోస్టులు ఎందుకు? డైరెక్టర్గా బయటకు వచ్చి పోరాడలేడు, పోరాడదామని చెప్పేసి రారు. ఒక ఫేస్బుక్, ఒక వాట్సాప్లో మాత్రం ఫోన్ చేతిలో ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మెసేజ్లు పెట్టేయటం, కామెంట్లు పెట్టేయటం. రామచంద్ర యాదవ్ గారి మీద అలాంటి కామెంట్లు పెట్టే దరిద్రులారా, రేపు భవిష్యత్తు తరాలకు ఆయనే ఆదర్శం. ఈ రోజున ఏదో 4 ఎంగిలి మెతుకులు తింటున్నాం కదా అని చెప్పేసి ఆయన్ని చాలా దారుణమైన మాటలు మాట్లాడుతున్నారు. మీకు మానవత్వం అనేది ఉంటే, మీరు పుట్టిన పుట్టకు ఒక అర్థం అనేది ఉంటే ఆయన మీద అలాంటి తప్పుడు కామెంట్లు పెట్టరు. అసలు పెడితే మీరు ఒక యాదవ పుట్టకే పుట్టినోళ్ళని చెప్పుకోవటానికే సిగ్గుచేటు, బీసీలని చెప్పుకోవటానికే సిగ్గుచేటు. మీరు ఇప్పుడున్న పార్టీలు పవన్ కళ్యాణ్ గారు గెలవక ముందు ఎన్నో చేస్తానన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తున్నారు ఎక్కడన్నా? నాకైతే కనిపించట్లా. చాలామంది కనిపించట్లేదనే పోస్టులు పెడుతున్నారు. నేను ఒక్కదాన్నే కాదు, చాలామంది. ఆ పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదన్నా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ చాలా చండాలమైన వర్డ్స్ వాడుతున్నారు కామెంట్లలో. అయ్యా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, దయచేసి అలాంటి వర్డ్స్ వాడకండి. మేమేమన్నా తప్పు మాట్లాడేమే అనుకోండి, మీ నాయకుడి గురించి. ఎవరి నాయకుడి మీద వాళ్ళకి ప్రేమ ఉండదని మేము చెప్పం. ఏం మాట్లాడాము, ఎందుకు మాట్లాడాము అని మీరు అడగండి. మేము ఆన్సర్ చెప్పకపోతే అప్పుడు మీరు తిట్టండి. ఊరికి ముందే ఇప్పుడు నేను ఏదైనా అడిగే హక్కు నాకున్నప్పుడు మీరు మమ్మల్ని తిట్టే హక్కు మీకు లేదు. మీకు రాజ్యాంగం ఇవ్వలేదు. ప్రశ్నించమనే రాజ్యాంగం హక్కు ఇచ్చింది. నీకు తెలియకపోతే రాజ్యాంగాన్ని చదువు.
నోరు ఉంది కదా, చెయ్యి ఉంది కదా కామెంట్ పెట్టేయడానికి అనేసి పెట్టేయకండి దయచేసి. మేము అడిగే వాటిలో రీజన్ ఉందో లేదో ఆలోచించండి. బీసీలు మీరు మేలుకోకపోతే మనం చాలా బాధపడతాం. మనలో బలం పెరగాలి, ఐకమత్యం పెరగాలి, మనందరం కలిసికట్టుగా పోరాడాలి, మనం ఒక్కటిగా ఐకమత్యంగా స్పందించాలి. ఆ రోజునే ఈ ప్రభుత్వాలు కదులుతాయి. రేపు ఫిబ్రవరి 22వ తారీఖున బీసీ గర్జన్ని మనం విజయవంతం చేసిన రోజున మనం విజయ పతాకం ఎగరేసినట్టే. ఇది పార్టీలకు అతీతంగా రామచంద్ర యాదవ్ గారు పెట్టే మీటింగు. ప్రతి బీసీ రావాలి అక్కడికి. మనం 42% రిజర్వేషన్ల గురించి, కులగణ గురించి, 1000 ఎకరాల అమరావతిలో ఇమ్మని చెప్పేసి అడుగుతున్నారు. ఈ మూడిటి గురించి, ఈ మూడు మన కోసం, మన భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తు తరాల కోసం. మనకి రిజర్వేషన్ను ఆమోదించినా సరే మనకు అది అమలు చేయలేదు వీళ్ళు. కాబట్టి దాన్ని మనం సాధించాలి, దాన్ని మనం పొందాలి, మన హక్కులు మనం సాధించుకోవాలి, మన జెండాను మనం ఎగరేయాలి. భారత చైతన్య విజన పార్టీ జెండా ఎగిరిన రోజునే మన భవిష్యత్తు అనేది, భవిష్యత్తు తరాలకు కూడా భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనం వాళ్ళని అడుక్కుంటున్నాం, ఏదో పడేస్తున్నారు, 5 ఏళ్ళు వస్తున్నాయి, మళ్ళీ వాళ్ళు గెలుస్తున్నారు, మళ్ళీ అడుక్కుంటున్నాం. అదే మనదే అవుతే మనకి ఎంత లాభం ఆలోచించండి. మనం ఎంతమంది బాగుపడతాం ఆలోచించండి. ఈ రోజున మన వాళ్ళ దగ్గర డబ్బు లేకపోవటానికి, రాజకీయంలో స్థిరంగా నిలబడిపోవటానికి ఏంటి కారణం అని అంటే, మనం ఏళ్లకు ఓట్లేసి ఏళ్ళని గెలిపించి ఏళ్ళని పెద్దోళ్ళని చేస్తున్నాం కాబట్టి ఈ రోజున మనకి ఆర్థికంగా వెనకబడిపోయి ఉన్నాం. అదే మనకి ఆర్థికంగా మనం నిలదొక్కుకోవాలని అంటే ఈ రోజున మనది అనేది మనకు రావాలి. అప్పుడే మనం ఆర్థికంగా నిలబడగలుగుతాం, మనం 10 మందికి సాయం చేయగలుగుతాం. అది కూడా మీరు అర్థం చేసుకోండి. అర్థం చేసుకుని ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడు మన వాళ్ళు తెల్లవాళ్ళకి భయపడి అడవిలకి పారిపోయిన రోజున తెల్లవాళ్ళు మేకలు ఆవులు పెంచుకుంటూ వాళ్ళు అడవిలో బతుకుతున్నప్పుడు మన వాళ్ళు కొన్ని రోజులకి మనం బయట ప్రపంచకానికి వద్దాం, మనదంటూ మనం సాధించుకుందాం, మనం ఎన్నాళ్ళు ఇలా పారిపోయి అడవిల్లో అలాలు తింటూ మనం బతుకుతామని చెప్పి మళ్ళీ మన వాళ్ళు భవిష్యత్తులోకి వచ్చి మన వాళ్ళు రాజకీయంలోకి వచ్చి మన హక్కును మనం సాధించుకుందాం అని చెప్పి అడవి ప్రపంచంలో నుంచి మానవ ప్రపంచంలోకి వచ్చి నిలబడదామని స్ట్రాంగ్ అవుదాం అనుకునే టైంలో వీళ్ళు ఓటుకి డబ్బులు ఇవ్వటం మొదలుపెట్టారు. మళ్ళీ డబ్బు ఆశ చూపించి మనల్ని తొక్కేశారు. ఇప్పుడు కూడా ఆ డబ్బు కోసమే మీరు ఎల్లలాడుతున్నారు తప్ప మన వల్ల మన భవిష్యత్తు తరాలు, మనం ఇలా మన పరిస్థితి ఎలా ఉంది, మన భవిష్యత్తు తరాలు ఏమవుతాయి అని మీరు ఆలోచనలో పడలేకపోతున్నారు. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకుని మీరు డబ్బుగా కానీ ఆర్థికంగా కానీ మనం మన భవిష్యత్తు తరాలు నిలబడాలని అంటే ఈ రోజున మనం ఒక అడుగు ముందుకెళ్ళాలి, మనలో ఐకమత్యం పెరగాలి, మనది ఏంటి అనేది మనం సాధించుకోవాలి. అడుక్కోవటం కాదు. ఒక సంఘాలు ఉన్నాయి, బీసీ సంఘాలు, యాదవ్ సంఘాలు ఏకమవ్వాలి. అంటే నేనొక్కదాన్ని వెళ్ళి పోరాడితే ఏమీ జరగదు. కుంతీదేవి చెప్పుద్ది పాండవులకి, 5గురు కలిసే పోరాడండి, 5గురు కలిసే ఉండండి, అప్పుడు మీరు ఏదైనా సాధించగలుగుతారు, ఒంటరిగా మీరేం చేయలేరని చెప్పేసి కుంతీ మాత ఎన్నోసార్లు పాండవులకి చెప్పుద్ది. అలాగే వాళ్ళు 5గురు కలిసికట్టుగానే వాళ్ళు 101 మంది కౌరవులను వాడించి అతిరథ మహారథులను వాడించి రాజ్యాన్ని సాధించుకున్నారు. అలాగే మనలో కూడా ఐకమత్యం అనేది పెరగాలి. పెరిగితేనే మనం ఐకమత్యం అనేది పెరిగితేనే మనం ఏదైనా సాధించగలుగుతాం. ఒక 100 కేజీలు బండరాయిని ఒక్కళ్ళు లేపలేరు కదా. ఒక 4, 3, 5 దాన్ని లేపగలిగితేనే అది లెగుస్తుంది. అప్పుడే మనం విజయం సాధించగలుగుతాం. కాబట్టి ప్లీజ్ దయచేసి మీరంతా కూడా
మారండి, ఐకమత్యంగా ఉండండి, ఐకమత్యంగా పోరాడదాం, ఐకమత్యంగా సాధించుకుందాం. బీసీ సంఘాలు, యాదవ్ సంఘాలు కలవాలి, కలిసి ఒకే పోరాటం. మనం ఒక్కళ్ళం పోరాటం చేస్తే ఎవడో పట్టించుకోడు. మనందరం కలిసి ఒక సాటు కూర్చుని పోరాటం చేస్తే ఎవ్వరు మనల్ని ఏం చేయగలరు? పోలీసులు ఏం చేయగలరు? ప్రభుత్వం ఏం చేయగలరు? ఎవ్వరు ఏం చేయలేరు. మనం అడిగిన డిమాండ్ని వాళ్ళు ఇవ్వాల్సింది. మన పోరాటం అంత బలంగా ఉండాలి. అంత బలంగా ఉండాలంటే మనం ఐకమత్యంగా ఉండాలి. ప్లీజ్ అర్థం చేసుకోండి. రామచంద్ర యాదవ్ గారు రేపు 22వ తారీఖున రామచంద్ర యాదవ్ గారు పెట్టే సభని విజయవంతం చేయండి. ఆ రామచంద్ర యాదవ్ గారు వెనకాల ఎంతమంది ఉన్నారా అనేది ప్రభుత్వానికి డపా దడ పుట్టాలి. ఏ రామచంద్ర యాదవ్ గారి గురించి మాట్లాడలేక, గొంతులో పట్టుకుని విషం కక్కలేక మింగలేక చస్తున్నారో వాళ్ళు ఈ రోజున గొంతులు పైకి లేవాలి, మాట్లాడాలి. అప్పుడు మనం సాధించుదాము, కొంచెమన్నా సాధించామనే తృప్తి వస్తుంది. రామచంద్ర యాదవ్ గారిని ఎమ్మెల్యేని చేసి సీఎం చేసిన రోజున మనం పూర్తిగా సాధించిన వాళ్ళం అవుతాం. ఏపీలో ఒక యాదవ్ సీఎం కూడా ఉన్నాడు అని చరిత్రలో రాసుకుందాం. ఒక బీసీ సీఎం కూడా ఉన్నాడని చరిత్రలో రాద్దాం. మన యాదవ్లో బీసీలు కలిస్తేనే ఐకమత్యం. గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా పోరాడండి, ఈ జీవం సాధించండి. మన జెండాని ఎగరేద్దాం, మన ప్రపంచకాన్ని సాధించుకుందాం. మనం ఐకమత్యంగా పోరాడదాం, సాధిద్దాం. నాగమణి యాదవ్ మీకోసం, బీసీల కోసం అవసరం వస్తే ప్రాణాలైనా ఇచ్చేస్తాను. రామచంద్ర యాదవ్ గారి కోసం ఎంత పోరాటమైనా చేస్తాను నేను. నాకు ఏ పదవి ఇవ్వకపోయినా నేను ఫీల్ అవ్వను, బాధపడను. మీకోసం, మన భవిష్యత్తు తరాల కోసం యుద్ధం చేస్తా మీతో కలిసి. నేను యుద్ధం చేయటానికి రెడీ. మీరు రెడీగా ఉన్నారా? రామచంద్ర యాదవ్ గారి కోసం పోరాడటానికి నేను రెడీ. మీరు రెడీగా ఉన్నారా? అదే ప్రభాస్ అంటారు చూడు, నాతో వచ్చేది ఎవరు, నాతో చచ్చేది ఎవరు, నాతో పోరాడేది ఎవరు అని. మీరందరూ కూడా రామచంద్ర యాదవ్ గారితో అందరం కలిసి పోరాడదాం. ఆయన కోసం మనం ఒక ప్రపంచకాన్ని సృష్టిద్దాం, ఒక ప్రపంచనాన్ని సృష్టిద్దాం. బీసీలు దేంట్లో తీసిపోరు. వాళ్ళు తలుసుకుంటే ఏదైనా సాధించగలుగుతారు, అడుక్కోరు, అధికారాన్ని సాధించుకుంటారు, ఎంగిలిమతిలకు ఆశపడరు, కష్టార్జితానికి ఆశపడతారు అనేది నిరూపిద్దాం. జై యాదవ్, జై మాధవ్, జై బీసీ, జై రామచంద్ర యాదవ్. 22వ తారీఖున బీసీ గర్జన, అక్కడ కలుద్దాం. అందరం బీసీ గర్జన విజయవంతం చేద్దాం. గుండెల్లో, రాజకీయ నాయకుల గుండెల్లో లబ్ డబ్ అనేది దడ పుట్టిద్దాం. ఓకే, డన్.